బెంగళూరు కేఫ్ పేలుళ్ల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుళ్లపై ఇప్పటికే ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. కడప జిల్లా మైదుకూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. మైదుకూరు మండలం చెర్లోపల్లి వద్ద ఓ నివాసంలో తలదాచుకున్న సలీం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తా ఉంది. ఇక పిఎఫ్ఐ సభ్యుడు సలీం ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఇక చెర్లోపల్లి జేసీబీ ఓనర్ కు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి సలీం కు 2 రోజులు ఆశ్రయం కల్పించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో చెర్లోపల్లిలోని ఓ ప్రార్థనా మందిరంలో సలీం ఆశ్రయం పొందుతున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. సలీంపై ఇప్పటికే 2 లక్షల రివార్డు కూడా ఉంది. ఉగ్రవాద లింకుల నేపథ్యంలో కడప జిల్లాలో కలకలం రేపుతోంది. చూస్తున్నాం బెంగళూరు కేఫ్ పేలుళ్ల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుళ్లపై ఇప్పటికే ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. కడప జిల్లా మైదుకూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. మైదుకూరు మండలం చెర్లోపల్లి వద్ద ఓ నివాసంలో తలదాచుకున్న సలీం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. పిఎఫ్ఐ సభ్యుడు సలీం ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. చెర్లోపల్లి జేసీబీ ఓనర్ కు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి సలీం కు 2 రోజులు ఆశ్రయం కల్పించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో చెర్లేపల్లిలోని ఓ ప్రార్థనా మందిరంలో సలీం ఆశ్రయం పొందుతున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. సలీంపై ఇప్పటికే 2 లక్షల రివార్డు కూడా ఉంది. ఉగ్రవాద లింకుల నేపథ్యంలో కడప జిల్లాలో కలకలం రేపుతోంది. చూస్తా ఉన్నాం బెంగళూరు కేఫ్ పేలుళ్ల కేసులో దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తా ఉన్నారు. ఇక పేలుళ్లపై ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. సలీం అనే వ్యక్తిని కడప జిల్లాలో కడపలో మైదుకూరులో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకర్ అడిగి తెలుసుకుందాం. సుంకర్, అప్డేట్స్ ఏంటి ఆ బెంగళూరు కేఫ్ ఘటనకు సంబంధించి? అంటే అక్కడ పేలుళ్లకు సంబంధించి ఉగ్రవాద లింకులు ఏదైతే అనుమానిస్తున్నారో సలీం అనే వ్యక్తి అయితే ఈ కడప జిల్లాలో ఒక ప్రార్థనా మందిరంలో ఏదైతే ఆశ్రయం పొందినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఆయన ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి దీనికి సంబంధించి? పవన్, బెంగళూరులో కేఫ్ పేలుళ్ల ఘటనను దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. కర్ణాటక ప్రభుత్వం కూడా దీన్ని విస్టేజ్ గా తీసుకొని దీని వెనకాల ఎవరున్నారు అనే ఉగ్రవాద ముఖలు ఏమైనా ఉన్నారనే దానిపైన దర్యాప్తు సంస్థలతో కూడా విచారణ చేయిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్ఐఏ అధికారులు ఈ ఘటన తర్వాత సీరియస్ గా ఈ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉగ్రవాద లింకుల నేపథ్యంలో కడప జిల్లా మైదుకూరు చెర్లోపల్లి గ్రామంలో కూడా ఈ పిఎఫ్ఐ సభ్యుడు సలీం దాక్కున్నారనే ఒక సమాచారంతో ఎన్ఐఏ అధికారులు అర్ధరాత్రి చెర్లోపల్లి గ్రామానికి వచ్చి ఓ ఇంట్లో తలదాచుకున్నటువంటి పిఎఫ్ఐ సభ్యుడు సలీం ను కూడా అదుపులోకి తీసుకొని బెంగళూరుకి తరలించారు. అయితే దీనిపై కూడా ఆ వివరాలను కూడా ఎన్ఐఏ అధికారులు చాలా గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్ఐఏ అధికారులు వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ పోలీసులకు కూడా ఏం సమాచారం లేదు. అయితే పిఎఫ్ఐ సభ్యుడు సలీం ఇక్కడ తలదాచుకున్నారని ఒక పక్కా సమాచారంతో ఎన్ఐఏ అధికారులు వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి అతన్ని హుటాహుటిన ఏదైతే ఆ బెంగళూరుకి అదుపులోకి తీసుకుని అక్కడికి తరలించిన తర్వాత ఈ విషయం కూడా కొంత ఆలస్యంగా లోకల్ పోలీసులకు తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఈ జేసీబీ ఓనరు అదేవిధంగా కొంత టిప్పర్లు కూడా ఉన్నాయి ఈ చెర్లోపల్లిలో ఒక అతనికి కూడా ఫోన్ చేసి కొన్ని రోజులు ఇక్కడే సలీం ను తలదాచుకుంటాడు కాబట్టి అతనికి షెల్టర్ ఇవ్వాలని కూడా ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఎన్ఐఏ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం తెలియడంతో ఈ జేసీబీ ఓనర్ కు ఫోన్ చేసిన ఆగంతకుడు ఎవరు, ఈ సలీం కూడా ఇంతకుముందు అతని పైన పలు కేసులు ఉన్నాయి, 2 లక్షల రివార్డు కూడా ఉంది కాబట్టి ఇతని పైన మెయిన్ గా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇతని కదలికల పైన కూడా ఎప్పుడెప్పుడు ఆరా తీసినటువంటి క్రమంలో ఎట్టకేలకు మైదుకూరు మండలం చెర్లోపల్లిలో తలదాచుకున్న సమాచారంతో వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఫోన్ కాల్ డేటాను కూడా ఎన్ఐఏ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ జేసీబీ ఓనర్ ఫోన్ చేసినటువంటి ఆగంతకుడు ఎవరు, అతని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే అన్ని కోణాల్లో కూడా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇతని సలీమే కాకుండా ఇంకా ఎవరైనా ఉగ్రవాద లింకుల నేపథ్యంలో ఈ దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఎన్ఐఏ అధికారులు చాలా సీరియస్ గా విచారణ చేస్తున్నారు. అయితే
సలీంను అదుపులోకి తీసుకొని బెంగళూరుకి అయితే తీసుకెళ్లారు. బెంగళూరులో ఓ రాష్ట్ర ప్రాంతంలో అతన్ని కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనతో ఎన్ఐఏ అధికారులు మైదుకూరు మండలం చెర్లపల్లిలో సలీంను అదుపులోకి తీసుకోవడంతో కడప జిల్లాలో కూడా హై అలర్ట్ నెలకొన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుంకన్న. థ్యాంక్స్.